సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ ఈరోజు 5% అప్పర్ సర్క్యూట్‌తో క్లోజ్ అయింది. లాస్ట్ 1 మంత్ నుంచి స్టాక్‌లో చాలా మటుకు కరెక్షన్ అయితే కనపడింది. ఆల్మోస్ట్ 18-20% ఈ మంత్ కరెక్షన్ జరిగిన స్టాకు 5 డేస్ నుంచి కూడా 10% వరకైతే స్టాక్ ఫాల్ అయింది. అండ్ పాసిబుల్లీ స్టాక్‌లో ఇక్కడ నుంచి ఒక బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ ఈరోజు పెరగడానికి ముఖ్యంగా కంపెనీకైతే కొత్త ఆర్డర్ ఫ్లో అయితే వచ్చింది. సో, ఆల్మోస్ట్ 72.45 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ జూనిపర్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే వచ్చింది. అండ్ ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కంపెనీ 23 విండ్ టర్బైన్ జనరేటర్స్‌ని అయితే ఇన్‌స్టాల్ చేయనున్నారు. అండ్ విత్ ఎ రేటెడ్ కెపాసిటీ ఆఫ్ 3.15 మెగావాట్ ఈచ్. అండ్ నాట్ ఓన్లీ విండ్ టర్బైన్ సప్లైతో పాటు కంప్లీట్ ప్రాజెక్ట్ ప్రాసెసింగ్ అయితే సుజ్లాన్ అండర్టేక్ చేయనుంది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా లాస్ట్ వీక్ కూడా సుజ్లాన్‌కి 30 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ అయితే వచ్చింది ఈడీఎఫ్ రెన్యూవబుల్స్ నుంచి. సో, సుజ్లాన్ ఎనర్జీ విండ్ సెగ్మెంట్‌లో ఆర్డర్ బుక్ అయితే చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుంది. ఆర్డర్ బుక్ 652 మెగావాట్ పెరిగింది ఈ Q4 FY 2023లో. సో, పెరిగి 3157 మెగావాట్‌కి చేరుకుంది. అండ్ సో దట్ కంపెనీకి రానున్న రోజుల్లో ఒక రెవెన్యూ కూడా చాలా స్ట్రాంగ్‌గా వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. అండ్ ఫైనాన్షియల్స్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. స్టాక్ ప్రైస్ ఆల్రెడీ సిగ్నిఫికెంట్‌గా స్టాక్‌లో కూడా ఒక ర్యాలీ వచ్చింది. బట్ స్టిల్ ఇక్కడి నుంచి కూడా సుజ్లాన్ ఎనర్జీలో ఒక బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ టెక్నికల్‌గా బులిష్ కనబడుతున్న ఇంకొక స్టాకు యెస్ బ్యాంక్. అండ్ యెస్ బ్యాంక్ రీసెంట్‌గా మీకు చాలా మటుకు కరెక్షన్ అయితే జరిగింది. 31.4 రూపీ నుంచి మీకు ప్రస్తుతానికైతే 23 రూపీస్ వరకైతే స్టాక్ కరెక్షన్ అయితే జరిగింది కాబట్టి పాసిబుల్లీ లోయర్ లెవెల్స్ దగ్గరగా యెస్ బ్యాంక్‌లో ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఆల్రెడీ రీసెంట్ లో ఏదైతే ఉందో 22 రూపీస్ నుంచి స్టాక్ ఆల్మోస్ట్ 32 రూపీస్ వరకైతే పెరిగింది. 10 పాయింట్స్ గెయిన్ వచ్చింది. అండ్ పాసిబుల్లీ స్టాక్‌లో మళ్ళీ కూడా సేమ్ సిమిలర్ పాయింట్ దగ్గరగా కనబడుతుంది. అండ్ ఫాల్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ఇక్కడ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ యెస్ బ్యాంక్ కూడా ఇయర్ చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాకే. అండ్ లోయర్ లెవెల్స్ దగ్గరగా చాలా స్ట్రాంగ్ బయింగ్ అయితే వస్తుంది. సో, పాసిబుల్లీ ఈవెన్ స్టాక్‌లో కొద్దిగా కరెక్షన్ జరిగినా కూడా బిట్వీన్ 20 అండ్ 22 దగ్గరగా స్టాక్‌లో ఒక స్ట్రాంగ్ బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, యెస్ బ్యాంక్ ఒకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ యెస్ బ్యాంక్‌తో పాటు సిమిలర్ చార్ట్ ప్యాటర్న్ కనబడుతుంది వోడాఫోన్ ఐడియాలో. సో, వోడాఫోన్ ఐడియాలో రీసెంట్‌గా నియర్లీ 18.4 రూపీ దగ్గరగా మనకి ఒక కరెక్షన్ కనిపించింది. 13.6 రూపీ వరకి. మళ్ళీ అక్కడి నుంచి 18.4 రూపీకి స్టాక్‌లో ఒక అప్ ట్రెండ్ కనిపించింది. మళ్ళీ సిమిలర్‌గా 13.5 దగ్గర నుంచి మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అయినట్టే కనబడుతుంది. సో, ఒక స్వింగ్ ఆపర్చునిటీ వోడాఫోన్ ఐడియాలో అట్‌లీస్ట్ 4, 5 పాయింట్స్ ఇక్కడి నుంచి అయితే గెయిన్ చేయొచ్చు. విత్ రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్‌గా ఉండనుంది. సో, పాసిబుల్లీ 13 రూపీ దగ్గరగా స్టాక్ వచ్చినా కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. 13 రూపీ దగ్గరగా స్టాప్ లాస్ తీసుకుంటే. బట్ రిస్క్ రివార్డ్ 3-4 రూపీ ఇక్కడ నుంచి అయితే వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ గెయిన్ అవ్వచ్చు. సో, చార్ట్స్ అయితే అట్రాక్టివ్ కనబడుతుంది. సో, ఇదొకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ వోడాఫోన్ ఐడియా రీసెంట్ టైమ్‌లో చాలా మటుకు గెయిన్ అయిన స్టాకే. సో, ఈ ఇయర్ వెరీ స్ట్రాంగ్‌గా మూవ్ అయింది వోడాఫోన్ ఐడియా. ఆల్మోస్ట్ మీకు లాంగ్ టర్మ్ చార్ట్స్ తీసుకుంటే గనక 7 రూపీ నుంచి 18 రూపీస్ వరకైతే స్టాక్‌లో ఒక గెయిన్ అయితే చూడొచ్చు. సో, వెరీ నియర్ టు మూవింగ్ యావరేజెస్‌కి దగ్గరగా ఉంది. పాసిబుల్లీ ఇక్కడ నుంచి ఒక బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈరోజు స్టాక్ మార్కెట్‌లో ముక్కా ప్రోటీన్స్ షేర్ అయితే లిస్ట్ అయింది. అండ్ ఇష్యూ ప్రైస్ 28 పర్ షేర్ ఉంటే స్టాక్ ఆల్మోస్ట్ 40 పర్ షేర్ దగ్గరగా ఓపెన్ అయింది. కన్సిడరింగ్ 42% ప్రీమియం ఐపీఓ ప్రైస్‌తో కంపేర్ చేసినప్పుడు. సో, ముక్కా ప్రోటీన్స్ 224 crore ఐపీఓ అనేది 136 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. అందులో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ బిడ్డింగ్ 189 టైమ్స్ ఉంటే నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ పోర్షన్ 250 టైమ్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ బిడ్ 58.52 టైమ్స్‌గా ఉంది. అండ్ ప్రైస్ బాండ్ 26-28 పర్ ఈక్విటీ షేర్‌గా ఉంది. అండ్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మంగళూరు బేస్డ్ కంపెనీ. అండ్ FY 2021 టు FY 2023 మధ్యగా కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ అనేవి 24% రెవెన్యూ సర్జ్ అయితే చూడొచ్చు ఆపరేషన్స్‌లో. ప్రాఫిట్ అనేది 62% పెరిగింది ఈ 2 ఇయర్స్‌లో. అండ్ ఫిష్ మీల్ అండ్ ఫిష్ ఆయిల్ ఇండస్ట్రీ అనేది 5%-9% చొప్పున వృద్ధి చూడొచ్చు FY 22 టు FY 26 మధ్యలో అనేదైతే ఒక ఎస్టిమేషన్. ఆ బేసిస్ మీద కూడా కంపెనీ యొక్క రెవెన్యూస్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ కంపెనీ ప్రొడ్యూస్ చేసేది యానిమల్ ప్రోటీన్ ప్రొడక్ట్స్ సచ్ యాస్ ఫిష్ ఆయిల్, ఫిష్ మీల్ అండ్ ఫిష్ సోల్యుబుల్ పేస్ట్. అండ్ కంపెనీ దీంతో పాటుగా ఆల్టర్నేటివ్ ప్రోటీన్ సోర్సెస్ లైక్ బ్లాక్ సోల్డర్ ఫ్లై, ఇన్సెక్ట్ మీల్ ఇట్లాంటివి వాటిలో కూడా ఉంది. అండ్ 6 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి కంపెనీకి. అందులో 4 ఇండియాలో ఉంటే 2 ఒమన్‌లో ఉన్నాయి. అండ్ కంపెనీ 10 కంట్రీస్‌కి అయితే ఎక్స్‌పోర్ట్స్ చేస్తుంది. బహ్రెయిన్, సౌదీ అరేబియా, చిలీ, చైనా, బంగ్లాదేశ్, మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మయన్మార్, తైవాన్ అండ్ వియత్నాం లాంటి కంట్రీస్‌కి. సో, ఫుడ్ ప్రాసెసింగ్ సెగ్మెంట్‌లో ఉన్న కంపెనీ అండ్ రెవెన్యూ, ప్రాఫిట్ 2 కూడా హెల్తీగా కనబడుతున్నాయి. అండ్ రిటైల్ పార్టిసిపేషన్ కూడా చాలా ఎక్కువగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ముక్కా ప్రోటీన్స్ సక్సెస్‌ఫుల్ లిస్టింగ్ అని చెప్పొచ్చు ఈరోజు స్టాక్ మార్కెట్‌లో. సో, ఇవి మేజర్‌గా స్టాక్ అప్డేట్స్.
అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.